అంగీకరించాం. తిట్లో బూతో ఉంటే ఖచ్చితంగా తప్పు, నో డౌట్. తిట్టుని బూతుని ఖచ్చితంగా తప్పు పట్టాలి. బట్ దానికి 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు జగన్ని సైకో 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 అని ఇప్పటికి ఈవెన్ అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. ఇది యాక్సెప్టబుల్ వర్డ్? సైకో అనే పదం ఆమోదయోగ్యమైందా? అదే ముక్క వీళ్ళని అంటే ఒప్పుకుంటారా సైకో అని చెప్పేసి? అంటే మేము ఎవరినైనా ఏమైనా అనొచ్చు, మమ్మల్ని ఎవరు ఏమీ అనకూడదు. మమ్మల్ని ఏదన్నా అంటే కనుక అది దుర్మార్గము, అది లోక విరుద్ధము, సామాజిక విరుద్ధము, చట్ట విరుద్ధము, న్యాయ విరుద్ధం. అదే మేము ఎవరిని తిట్టినా సరే పడుండాలి, అనుభవించాలి, వాళ్ళ కర్మ, వాళ్ళ బ్రతుకంతే, వాళ్ళు బానిసల్లాగా బ్రతకాలి అనుకుంటే కనుక ప్రజాస్వామ్యం అనేటటువంటి దాంట్లో తాత్కాలిక ప్రయోజనం నెరవేరుతుంది. క్రమంగా ఇప్పుడు ఈ BNS 111 యాక్ట్కి సంబంధించి అనేక సార్లు మనం మాట్లాడుకున్నాం. నేను కూడా వీడియోలు కూడా చేశాను. BNS 111 యాక్ట్ ఆర్గనైజ్డ్ క్రైమ్, అంటే ఒక నేరాన్ని కావాలని ఉద్దేశపూర్వకంగా చేయటం. ఇందులో సైబర్ కూడా ఉంది, సైబర్ క్రైమ్ కూడా. దాన్ని ఇక్కడ వాడారు వీళ్ళు. సైబర్ క్రైమ్ అనేటటువంటి సైబర్ క్రైమ్, ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే లైక్ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్, లైక్ ఏది మీకు డబ్బులు ఇస్తానని చెప్పేసి మోసం చేయడాలు. అంటే మీరు కనుక నా కంపెనీ ఈ సంస్థలో 100 రూపాయలు పెట్టుబడి పెడితే మీకు 1000 రూపాయలు వస్తాయని, లేదంటే కనుక ఇప్పుడు వస్తున్నటువంటి ఇవి ఉన్నాయి కదా, నేను ఎస్పీని మాట్లాడుతున్నాను, IASని మాట్లాడుతున్నాను, IPS మాట్లాడుతున్నాను, డిజిటల్ క్రైమ్, ఇట్లాంటిది ఆర్గనైజ్డ్గా. ఎందుకని? ఓ నెంబర్కి పట్టుకోవడం, ఆ నెంబర్ పట్టుకున్న వాళ్ళకి ఫోన్ చేయడం, వాళ్ళని బెదరేయడం, ఏదో చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రాబట్టడం, దానివల్ల లబ్ధి పొందుతున్నాడు ఇక్కడ ఇతను. ఇలాగ చేసేదాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు. అంతేగాని ఒక ఆయన పోస్టింగ్ పెట్టాడు, ఈ పోస్టింగ్లు ఈయనతో పాటుగా 100 మంది పెట్టారు, 1000 మంది షేర్ చేసుకున్నారు. దీని మొత్తానికి ఒక పార్టీ నాయకత్వం వహించింది వాళ్ళ డిజిటల్ మీడియా. కాబట్టి ఆ డిజిటల్ మీడియా హెడ్ దీనికి మొత్తానికి నేరం అంటే, ఇప్పుడు డైరెక్ట్గా పత్రికల్లో, సోషల్ మీడియాలో, తెలుగుదేశం సోషల్ మీడియాలో కూడా రాస్తున్నారు కదా నెగిటివ్ కామెంట్స్ కానీ ఇవన్నీ. 14 లక్షల కోట్లు ఇట్ ఈస్ ఫాల్స్ అనేటటువంటి తేలింది కదా. ఇప్పుడు ప్రభుత్వమే పోయి నోటితో 10 లక్షల కోట్లు, చేతితో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులని చెప్తుంది కదా. మరి వాళ్ళ మీద కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారా? అది నేరం అవుతుంది. అది నేరం అంటే ఎవరు చేసినా నేరమే కదా. తప్పు ప్రచారం ఎవరు చేసినా తప్పే కదా. ఒకళ్ళు చేస్తే రైట్ ప్రచారం, ఒకళ్ళు చేస్తే తప్పు ప్రచారం ఎట్లా అవుతుంది? అది ఇప్పుడు కోర్టు అడుగుతోంది. అది దీంట్లో కోర్టు వాడి